హలో అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు అండ్ బ్లాగ్స్ అండి. ఇవాళ మనము చేపల పులుసు, చిట్టినాడు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది 1 kg 1.5 kgs ఉందండి. సో ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూద్దామండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని, కొంచెం వెడల్పాటి ప్లేట్ తీసుకొని ఇందులో కారం వేసుకోండి. కారం ఎలా ఉందో, కారం ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా చూసుకొని వేసుకోండి. అలాగే మీ చేపలు 1/2 kg ఉందా, కేజీ ఉందా, ఎంత ఉందో చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే నేను మిరియాల పొడి అండి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా దంచుకున్నాను ఫ్రెష్గా. సో ఇది ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా వేస్తున్నాను. అలాగే ఇందులో కాస్త సాల్ట్ వేసాము. సాల్ట్ వేసాక కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేస్తామండి. ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే దీనికి కొంచెం పట్టడానికి. సో ఇందులో ఫస్ట్ మిక్స్ చేసుకుందామండి. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుందాము. ఫస్ట్ ఆయిల్ పోసాం కాబట్టి మిక్స్ చేసుకున్నాము. ఆయిల్ కొంచెం పోసుకున్నామండి. మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం నార్మల్గా కలుపుకోవాలండి. దానికి మసాలా పట్టేటట్టు, ముక్కలకి పట్టేటట్టు. పట్టిస్తామండి. ఇప్పుడు కొంచెం వెడల్పుగా స్ప్రెడ్ చేసుకుందాం వీటిని. ఇప్పుడు ఇందులో ముక్కలు వేస్తామండి. ఒక్కొక్క పీస్ తీసుకొని ముక్కలు వేసుకుందాము. ఇలా వీటిని ఫ్రంట్ అండ్ బ్యాక్ టర్న్ చేసుకొని పెట్టుకోవాలండి. మీకు కొంచెం తక్కువ క్వాంటిటీ ఉందంటే ఇలానే పక్కనే పెట్టుకోవచ్చు అండి. లేకపోతే వేరే ప్లేట్లోకి తీసుకోండి. మనము ఎలాగో కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కాబట్టి దీంట్లో వేయలేదండి. మసాలా ఎక్కువగా అయిపోతుంది అనేసి. మసాలా స్పెషల్ అండి. చిట్టినాడు ఫిష్ అంటేనే మసాలా, పులుసు అంటేనే మసాలా మంచిగా ఉంటుంది. చాలా గ్రేవీ థిక్గా ఉంటుంది. ప్లస్ ఇందులో టేస్ట్ చాలా బాగుంటుందండి అన్నిటికంటే. ఇప్పుడు మనం బౌల్లో ఒక చిన్న బౌల్లో తీసుకున్నానండి. ఒక టమాటో, పెద్ద టమాటో సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కువగా పులుపు లేదు, ఇది చింతపండు కొంచెం తీయగా ఉంది. సో నేను అందుకనే పెద్ద సైజ్ ఒక టమాటో అంత తీసుకున్నాను. మీరు పులుపు తగ్గట్టు తీసుకోండి. ఎందుకంటే 1.5 కదండి, కొంచెం ఎక్కువనే పడుతుంది. చూసి తీసుకోండి. క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఎక్కువగా, తక్కువ ఉంటే తక్కువగా. ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నామండి. ఇందాక నేను తీసుకున్న క్వాంటిటీ సరిపోలేదండి. ఎందుకంటే దీంట్లో హెడ్ కూడా ఉంది కాబట్టి. సో ఆ ఫిష్ దానికి కొంచెం మసాలా ఎక్కువ పట్టాల్సి వచ్చింది. నేను మళ్ళీ కలుపుకున్నానండి. సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ అన్నిటినీ మిక్స్ చేశాను. ఎందుకంటే ఒకటి ఒకలాగా, ఒకటి ఇంకోలాగా వస్తుంది టేస్ట్. అందుకని మళ్ళీ మిక్స్ చేసుకున్నాను. పెద్ద డిష్లో పెట్టుకున్నానండి, పెద్ద దాంట్లో. సో ఇది పక్కన పెట్టేద్దామండి. మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు నేను ఒక మట్టి పాత్ర తీసుకున్నానండి. మట్టి పాత్ర తీసుకొని నేను ఆల్రెడీ మీకు వీడియోలో చూపించాను మట్టి పాత్ర క్లీనింగ్ ఎలా చేసుకోవాలో. సో నేను ఇప్పుడు ఫస్ట్ దీంట్లో చేస్తున్నానండి. సో దీంట్లో ఆయిల్ పోసుకున్నాను. కుండ వేడయ్యాక ఒక 5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ పోసుకున్నాను. నెక్స్ట్ మసాలాస్ వేసుకుందాం మనము. ఇప్పుడు ముందుగా మిరియాలు వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు వేసుకుందాము. మళ్ళీ ఇంకా జీలకర్ర వేసుకుందాము. నెక్స్ట్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. నెక్స్ట్ సోంపు అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను.
ఇప్పుడు ఎండుమిర్చి అండి ఒక 4 to 5 తీసుకున్నాను. అది 2 పీసెస్గా తుంచానండి. ఇప్పుడు ఇందులోనే మనము వెల్లుల్లి కరివేపాకు వేసుకుందామండి. జాగ్రత్త అండి, వేసేటప్పుడు చిల్లుతుంది కాబట్టి. ఇప్పుడు మంచి ఇది షాలో ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకుందాము. ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నానండి, ఒక 1.5 స్పూన్ దాకా. నెక్స్ట్ మనం ఆనియన్స్ వేసుకుందామండి. చిన్నగా స్లైసెస్ చేసుకొని ఒక 4 వేసుకుంటున్నానండి. మీరు క్వాంటిటీ తక్కువగా ఉంటే కొంచెం తక్కువ చేసుకొని వేసుకోండి. 3 అట్లా చేసుకోండి. నేనైతే మీడియం సైజ్ కాబట్టి ఒక 4 కట్ చేసుకొని వేసుకున్నాను. 1.5 తీసుకున్నాను కాబట్టి ఫిష్. మేమైతే రవ్వ చేప తీసుకున్నామండి. సో మీ ఇష్టం వచ్చిన ఆప్షనల్ అండి, మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం స్లైసెస్ని కొంచెం మంచిగా వేయించుకుందామండి. కుండలో చేస్తే ఏంటంటే టేస్ట్ బాగా వస్తుంది, అందుకని నేను కుండలో చేస్తున్నాను. మీరు అల్యూమినియం కాకుండా మీరు వేరే గిన్నెలో ఏ గిన్నెలోనైనా చేసుకోండి. వేరేకోవచ్చు. ఏంటంటే దాంట్లో చేయడం వల్ల కొంచెం అంత టేస్టే రాదనేసి ఉద్దేశము. సో నేను అందుకని కుండ ఉంది కాబట్టి కుండలో చేస్తున్నాను. సో ఇది మొత్తం మంచిగా వేగాలండి, దగ్గరికి రావాలి. ఇప్పుడు మన ఉల్లిగడ్డ మగ్గింది కదండి. ఇప్పుడు ఇందులో టమాటోస్ వేసుకుందామండి. ఫస్ట్ 3 టమాటోస్ తీసుకున్నానండి, మీడియం సైజ్వి. చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం పులుపు ఉందా లేదా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపాక ఇప్పుడు ఇందులో కారం, ఉప్పు, ధనియాల పొడి ఈ 3 వేసుకొని బాగా కలుపుకున్నామండి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని కొద్దిసేపు టమాటాలు మగ్గేంత వరకు, ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుందామండి. ఇప్పుడు ఇందులో ఒక కట్ట కొత్తిమీర వేసుకుందామండి. సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, టమాటాలు మగ్గిపోయాయి, అలాగే మన ఆనియన్స్ కూడా మగ్గిపోయాయి, ఆయిల్ సపరేట్ అయ్యింది కదా. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. వేరే బౌల్లోకి తీసుకుందామండి, ఎందుకంటే కుండ చాలాసేపటి వరకు వేడిగా ఉంటుంది కాబట్టి వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుందాము. చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందామండి. మిక్సీలోకి పేస్ట్ చేసుకోవాలి ఇది. ఇప్పుడు ఇలా కొద్దిగా నేను మిక్సీ జార్లోకి, చిన్న మిక్సీ జార్ అండి ఇది. సో నేను మీకు చిన్న మిక్సీ జార్లో ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. దీంట్లో కొద్దిగా వేసుకున్నాను, హాఫ్ అంతా. కొంచెం ఇంకా చింతపండు వేసుకుందామండి. గుజ్జు తీసుకొని పెట్టుకున్నాను. సో 1 కప్ అయిందండి. ఆ గుజ్జు కొంచెం హాఫ్ వేసుకుంటున్నాను. మళ్ళీ మిగతా హాఫ్ వేస్తాను కదండి, అప్పుడు మొత్తం గుజ్జు వేసేసాను. ఇలా మనము మిక్సీకి పట్టుకుందామండి స్మూత్ పేస్ట్గా. ఇప్పుడు ఇలా స్మూత్ పేస్ట్గా చేసుకున్నామండి. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము, ఎందుకంటే మనం హాఫ్ వేసాం కాబట్టి మిగతా హాఫ్ కూడా వేసుకుందాము. ఇలానే మనము ఇలా గుజ్జు తీసుకున్నాక ఇంకాస్త పులుసు ఉంటే, చింతపండు పులుసు ఉంటే అండి, చింతపండు మిగిలిపోతుంది కదా. సో ఇందులో కూడా కొన్ని వాటర్ పోసుకొని, మనకి కూరలోకి అవసరం, పులుసులోకి అవసరం అవుతుంది కదండి వాటర్, అప్పుడు ఈ వాటర్ యాడ్ చేసుకోండి. నేను తీయగా ఉంది కాబట్టి నేను ఈ వాటర్ యాడ్ చేసుకుంటాను. మళ్ళీ కొద్దిగా పులుసు తీసుకొని, చింతపండు పులుసు తీసుకొని నేను పులుసులోకి యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఆయిల్ ఉండే కదా, దాంట్లోనే ఇంకా ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా పోసాను. కొంచెం మెంతులు ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నానండి, చేదు రాకుండా. మళ్ళీ ఎక్కువ అయితే చేదు వస్తుంది. ఇప్పుడు ఆవాలు వేసుకుందామండి. జీలకర్ర ఆల్రెడీ మనం దాంట్లో వేసుకున్నాం కాబట్టి, పేస్ట్లో వేసుకున్నాం కాబట్టి అవసరం లేదండి జీలకర్ర.
మీ ఇష్టమే, ఇంకా కొంచెం డైజెషన్ కోసం కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేద్దామండి. ఒక 4 నుంచి 5 వరకు వేసుకున్నాము. అలాగే వేసానండి పెద్ద పెద్దగా. ఇప్పుడు వెల్లుల్లి వేసామండి, వెల్లుల్లి రెబ్బలు. మళ్ళీ ఇంకా 3 పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసుకొని వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, దాని తర్వాత ఉల్లిగడ్డ అండి. చిన్న సైజు ఉల్లిగడ్డలు లేకపోతే మీడియం సైజు ఉల్లిగడ్డలైనా పెద్ద సైజు ఉల్లిగడ్డలైనా సరే అండి, మనం హాఫ్గా కట్ చేసుకొని మళ్ళీ హాఫ్గా కట్ చేయండి. ఒక 3 మనం చారులోకి ఎలా వేసుకుంటామండి, పప్పు చారులోకి అలా వేసుకోవాలి, కట్ చేసుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక, టమాటో ఆనియన్స్ పేస్ట్, అవి వేసుకుందామండి. పేస్ట్ మొత్తం వేసేసుకుందాము. చింతపండు కూడా వేసేసుకున్నాం కదండి దీంట్లో. పేస్ట్ మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు మనము ఇందులో ఇందాక చేసిన పేస్ట్ వేసాం కదండి, కలుపుకున్నాను. కొంచెం సేపు ఒక 1 to 2 minutes వరకు ఉడికించుకుందామండి. ఉడికించిన తర్వాత మనం ఇందులో పులుసు, ఇందాక చింతపండు పులుసు చూపించాను కదండి, పులుసు మిగిలితే పులుసు వేసుకోండి, లేకపోతే వాటర్ వేసుకున్నాము 1 కప్పు. ఇది పులుసు, ఇందాక చింతపండు పులుసు తీసుకున్నాను కదండి. ఈ వాటర్ కొంచెం కలర్ చేంజ్గా ఎందుకు అనిపిస్తుందంటే, ఇందాక మిక్సీ పట్టాం కదండి, పేస్ట్ చేసాం కదా, అది కూడా కొంచెం వాటర్ పోసి దీంట్లోనే పోసేసాను. సో ఇప్పుడు ఈ వాటర్ని మనము ఒక 2 cups దాకా వాటర్ ఉంటాయండి, మనము ఇందులో వేసేద్దాము. మన పులుసులో వేసేద్దాము. ఇంకా మీకు పులుసు కావాలి అని అనుకుంటే, థిక్గా వద్దు, కొంచెం పలసగా కావాలి అనుకుంటే ఇంకా వాటర్ యాడ్ చేసుకోండి. మనము ఇప్పుడు నూనె ఇంకా కొంచెం పైకి తేలేంత వరకు ఉడికించుకుందామండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అంతా దొడ్డుప్పు వేసుకుందామండి. మనము దొడ్డుప్పు, రాళ్ళుప్పు ఏదైనా అనొచ్చు. సో ఇప్పుడు మనం వేసేసిన తర్వాత మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి ఉడకనిద్దాము. వీటిని ఆయిల్ పైకి తేలేంత వరకు సిమ్ ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాము. మనము ఈ ప్రాసెస్ చేసేలోపు ఇవి బాగా మగ్గిపోయాయండి. అలాగే కింద వాటర్ టైప్ వాటర్ అంతా కిందికి వచ్చేసిందండి. సో అందుకని నేను మళ్ళీ వీటిని మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటే ముక్కలోకి మళ్ళీ ఒకసారి ఉప్పు కారం మంచిగా పడుతుందండి. ఉప్పు కారం మంచిగా పడుతుంది. ఇటు చూస్తే మనది మసులుతుందండి మసాలా. సో ఇప్పుడు దాంట్లో ఒక్కొక్క పీస్ వేసేసుకుందాము. ఆయిల్ కూడా కొంచెం పైకి తేలింది, చూస్తున్నారు కదండి, కనపడుతుందా మీకు? కనపడుతుంది కదండి, ఆయిల్ పైకి తేలింది. మెల్లగా నెమ్మదిగా ఒక్కొక్కటి వేసుకోండి. ఇప్పుడు దీంట్లో చేపలు వేసుకున్నాం కదండి, నెమ్మదిగా ఇలా చెక్క స్పూన్తోనే ఇది చేసుకోవాలండి. ఫిష్ కర్రీ నెమ్మదిగా మునిగేటట్టు చేపలు పీసెస్ అన్నీ మునిగేటట్టు ఇలా అనుకోండి. జస్ట్ మొత్తం గరిటెతో పెద్దగా తిప్పొద్దండి. ఇంకా మీకు దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలని అనిపిస్తే యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం కదా. ఒక 5 minutes ఉడికిన తర్వాత మనకి టేస్ట్ చూద్దామండి. ఇప్పుడు మనం ఇలా పెట్టాక ఆయిల్ చూసారు కదండి, పైకి తేలింది. సో ఇప్పుడు మనము 30 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి. ఆయిల్ పైకి తేలాలి. మళ్ళీ చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఆయిల్ ఎలా తేలిందో పైకి. ఇప్పుడు మేము ఫిష్ కర్రీ మసాలా వేస్తున్నామండి. ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒక 1/2 tablespoon అన్నా లేకపోతే tablespoon అన్నా వేసుకోండి. ఇప్పుడు మసాలా వేసాం కదండి, ఇప్పుడు కొత్తిమీర వేస్తాము. కొత్తిమీర గార్నిష్ కోసం వేస్తున్నామండి. కొంచెం గార్నిష్ కోసం ఉంచుకున్న తర్వాత కొంచెం కర్రీలో వేసి ఒక 5 minutes పాటు కొంచెం ఉడికించుకుందాము మూత పెట్టుకొని. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం.
అంతేనండి, రెడీ అయిపోయింది మన చిట్టినాడు చేపల పులుసు రెడీ అండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక మూత పెట్టేసి 1 అవర్ దాకా అలానే ఉంచి దాని తర్వాత 1 అవర్ తర్వాత తినండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను. మన వేడి వేడి చిట్టినాడు ఫిష్ పులుసు రెడీ అండి. 1 గంట తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లో కానీ చపాతీలో కానీ. మరుసటి నాడు తింటే ఇంకా రుచికరంగా ఉంటుందండి. ఎప్పుడూ ఒకేలాగా చేసుకోకుండా ఒక్కో రకంగా ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కనుక మా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.